హే గైస్, ఈ రోజు వీడియో అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది. నా పేరు గిరిజ. యాక్చువల్గా ఫుల్ వీడియో చూడమని నేను ఎప్పుడు చెప్పను, బట్ ఈ వీడియోలో అయితే చాలా ట్విస్టులు ఉన్నాయన్నమాట. బిగ్ బాస్ వాళ్ళకి ఇచ్చిన టాస్క్స్ కానీ, మణికంఠ విష్ణుప్రియతో చేసిన డిస్కషన్ కానీ, పృథ్వీరాజ్ నిఖిల్ చేసిన కామెడీ డిస్కషన్స్ కానీ, ఇంకా సోనియా మణికంఠ మధ్య జరిగిన డిస్కషన్స్ కానీ సూపర్ ఉంటుందంట. వీడియో చాలా బాగుంటుంది. ఫస్ట్ వీడియోని అయితే లైక్ చేయండి. తర్వాత ఫుల్ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అసలు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఒక సాంగ్ వస్తుంది, డాన్స్ వేస్తారు. ఇంకా వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి చూస్తూ ఉంటారు కదా, కిచెన్ డిపార్ట్మెంట్ కిచెన్ లో వంట చేస్తూ అట్లా ఉంటారు అనమాట. సో అప్పుడు వచ్చేసి ఇక్కడ వాష్ ఏరియా దగ్గర అందరు కూర్చొని బ్రష్ చేసుకుంటా ఉంటారు. అప్పుడు పృథ్వీ వచ్చేసి బ్రష్ మీద పేస్ట్ వేసుకోవడానికి పేస్ట్ వేసుకుంటాడు అనమాట. సో అది చూసి నిఖిల్ గమనిస్తాడు, ఇది ఏం వేసుకుంటున్నాడా అని చెప్పేసి పృథ్వీని. అప్పుడు వీణ వచ్చేసి పేస్ట్ వేసుకోకుండా ఇవి వేసుకుంటాడు అనమాట. ఫేస్ వాష్ చేసి బ్రష్ కే వేసుకొని బ్రష్ చేయబోతాడు. అప్పుడు అడుగుతాడు అనమాట నిఖిల్, రే మామ ఏంటి ఏం వేసుకుంటున్నావు, అది బ్రష్ చేయడానికేనా అని అంటే, పృథ్వీరాజుల్లా స్టైల్ గా అవును బ్రష్ చేయడానికే అంటే, అరే మామ అది ఫేస్ వాష్ అది ఇది టూత్ పేస్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళకి అందరూ నవ్వేస్తారనమాట. అప్పుడు యష్మి అంటది, ఏంటి లాస్ట్ 3 days నుంచి నువ్వు ఇదే యూజ్ చేస్తున్నావా అని నవ్వేస్తారనమాట అందరూ. అప్పుడు రాజ్ అంటాడు, జస్ట్ మిస్డ్ ఇట్, నిఖిల్ ఐడెంటిఫై చేశాడని చెప్పి యష్మికి చెప్తాడు. అప్పుడు అందరు నవ్వేసి ఆ పార్ట్ అయిపోతుంది. తర్వాత ఇంకొక సైడ్ వచ్చేసి మణికంఠ సోనియా కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారనమాట. అసలు అంటే ముందు రోజు అంతా ఇట్లా జరిగింది కదా, మణికంఠ ఫుల్ ఏడవడం, బిగ్ బాస్ పిలవడం, అతను మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పేసి విగ్ తీసేసి తను నేను మొత్తం ఓపెన్ అప్ అయిపోతున్నానని ఫుల్ హార్ట్ఫుల్ గా ఏడ్ చేసి నాన్న రచ్చ చేసి వదిలిపెట్టాడు కదా. కొంతమంది దాన్ని సింపతి అనుకున్నారు, కొంతమంది అది రియల్ పెయిన్ అనుకున్నారు. సో అలా ఉన్నప్పుడు ఏంటి అంటే అదే మొత్తం ఇంకా ఆ ట్రోమాలో ఉండి అతను నిద్రపోయాడు కదా. సో అదంతా ఆయన డ్రీమ్ అనుకున్నాడు అనమాట. ఆ రోజు నైట్ అంతా తనకి డ్రీమ్ లో వచ్చిందంట. సరే అని చెప్పేసి పక్క రోజు లేచి చూడంగానే అయ్యో నేను ఈ హౌస్ లో ఉన్నానా అని చెప్పేసి అనిపించింది అని చెప్పేసి సోనియాతో ఎక్స్ప్లెయిన్ చెప్తా ఉంటాడు అనమాట. సోనియా అవునా నాకు సరిగా నిద్ర రాలేదు, నేను కూడా హాఫ్ నిద్రైపోయి మేల్కొని ఉన్నాను అని చెప్పేసి జస్ట్ నార్మల్ టాక్ మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత ఒక సైడ్ కి వచ్చేసి శేఖర్ భాష ఈ బేబక్ ఉంది కదా కుంఫు చేస్తుంటారు అనమాట, ఇట్లా ఇట్లా అని చెప్పేసి. అంటే శేఖర్ భాష చెప్తూ నేర్పిస్తూ ఉంటది కామెడీగా. ఆ శేఖర్ భాష సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుందండి. అంటే బేబక్ నుంచి మనం కామెడీ ఎక్స్పెక్ట్ చేసాం మామూలుగా అయితే, కానీ ఇక్కడ శేఖర్ భాష కామెడీ కానీ ఆ వర్డ్స్ కొన్నిటిని కట్ చేసి చెప్పడం కానీ నిజంగా చాలా కామెడీ అనిపించింది. భలే తెలివిగా ఆడుతున్నాడు. అతని మీద ఎలాంటి నెగిటివ్ ఏం లేదు. నెక్స్ట్ ఇంకొక దగ్గరకు వచ్చేస్తే విష్ణుప్రియ మణికంఠ మళ్ళీ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమంటదంటే విష్ణుప్రియ అంటది మణికంఠని, నువ్వు యాక్చువల్గా నువ్వు నన్ను నామినేట్ చేస్తావని నేను అనుకోలేదు, అందులో ఆ రీజన్ పెట్టి చాలా హర్ట్ అయ్యాను, నాకు చాలా బాధ అనిపించింది అని చెప్తే మణికంఠ సారీ ప్లీజ్ నేను చాలా ట్రోమాలో ఉన్నాను, ప్లీజ్ నన్ను అది ఆ పాయింట్స్ చెప్పొద్దు ప్లీజ్ అని అది కాదు, సారీ అబ్బా అని చెప్తే ఏమంటాడంటే ప్లీజ్ వదిలేయి అని అంటే, అది ఎలాగా నాకు చాలా గిల్టీ ఉంది, నేను అలా నామినేట్ చేసినందుకు. యాక్చువల్గా నాకు అక్కడ పాయింట్స్ లేవు, ఇక్కడే పాయింట్స్ ఎత్తుక్కున్నాను, నేను ఏం చేయాలి ఇక, అందరూ నేను ఫిజికల్ గా ఫిట్ కాదు, సో బ్రెయిన్ తో ఆడమంటే ఇట్లాంటి పాయింట్స్ కూడా ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి నేను గుర్తు పెట్టుకొని నేను వేసానంటే నిజంగా నాకు చాలా ట్రిగ్గర్ అయింది, చాలా బాధపడ్డాను. అంటే ఎన్ని రోజులు నిన్ను అన్ని షేర్ చేసుకుంటున్నావు మీ మదర్ అది నీ పెయిన్ అని చెప్పేసి నేను నిన్ను దగ్గరకు తీసుకొని ఓదారిస్తే నువ్వు నా పాయింట్స్ వెతకడానికి నువ్వు నాతో 3 days ట్రావెల్ చేసా అని చెప్పడం నాకు చాలా నచ్చలేదు అని చెప్పేసి విష్ణుప్రియ బాధపడుతూ ఉండింది అనమాట. తను చెప్తాడనమాట, సారీ నేనే అర్థం చేసుకోలేదు, నాకు అర్థం చేసుకునే కెపాసిటీ లేదు, ఓవర్ థింకింగ్ వల్ల ట్రిగ్గర్ అయిపోతున్నాను, సారీ, ఈ షో నుంచి బయటకు వెళ్ళిపోతే మా వైఫ్ నన్ను యాక్సెప్ట్ చేస్తుందో లేదు, మళ్ళీ నాకు రెస్పెక్ట్ వస్తుందో లేదా అని ఎక్కువ భయం వేస్తుంది నాకు అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు విష్ణుప్రియ అంటది, ఎందుకు ఎక్స్ప్లెయిన్ చెయ్యి మీ వైఫ్ కి అంటే తిని అంటాడు అనమాట మణికంఠ, నాతో ఇంకొక లైఫ్ ముడిపడినప్పుడు నేను చాలా రెస్పాన్సిబుల్ గా ఉండాలి కదా, నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి,
అని చెప్పి చెప్తే ఏం కాదులే అర్థం చేసుకుంటది, ఇది ఇది ఒకవేళ వెళ్ళిపోయినా సరే ఇంకొక ఆపర్చునిటీ నీకు వస్తుందిలే అని చెప్పేసి పాజిటివ్ గా చెప్తుంది. ఇక్కడ విష్ణుప్రియని నేను చాలా అప్రిషియేట్ చేస్తా. ఎందుకు అంటే తను నామినేట్ చేసినా సరే తనని మళ్ళీ దగ్గరకు చేసి నిఖిల్ నైనిక కూర్చో అంటారు. నిఖిల్ అడుగుతాడు నైనికని, ఏంటి మా నీ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తాడు ఏంటి చెప్పు చెప్పు అంటే ఆహాహా అని సిగ్గుపడతా ఉంటది అనమాట. యాక్చువల్ గా మనకి తెలిసి ఇంతకు ముందు డాన్సర్ తోనే సాయితో లవ్ లో ఉండే నైనిక చాలా ఓపెన్ గా, బట్ ఎందుకో వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్స్ వచ్చేసి విడిపోయి ఉన్నారు కదా, సో అది చెప్తదేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నిఖిల్ అడుగుతాడు, అమ్మ డాడీకి ఎలాగో తెలిసే ఉంటది కదా చెప్పు అంటే లేదు మా డాడీ మాతో ఉండరు అని చెప్పేస్తుంది. మళ్ళీ అడుగుతాడు నిఖిల్, ఏంటి సిగ్గా అంటే అయ్యో సిగ్గు లేదంటే అంటే నీకు సిగ్గు లేదా అని చెప్పేసి అక్కడ నవ్వుతాడు. ఈమె కూడా దాన్ని నవ్వుతా కట్ చేసేసి వదిలేస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి సోనియా అంటది, ఏంటి బర్త్డేస్ సేమా అని నైనికతో అంటది అనమాట. ఏం బర్త్డేస్ అని అంటే ఓహో నీ బర్త్డే అతని బర్త్డే సేమా అని చెప్పేసి అడిగినప్పుడు లేదు లేదులే అని చెప్పేసి అక్కడ నవ్వుతా కట్ చేసేస్తారు. అయిపోతే ఇంకా లంచ్ ఏం చేయాలి, ఏ కర్రీ చేయాలి ఏంటి అని చెప్పేసి ఆ డిస్కషన్స్ పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట. అది పెట్టుకుంటా ఉంటారు. సో అక్కడ ఫస్ట్ ఏం వండాలి ఏం చేయాలి అని చెప్పేసి ఇంకా సోనియా బేబక్క సీత వీళ్ళంతా మాట్లాడుకుంటారు. బేబక్క అంటది బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి 2 hours బ్రేక్ ఇవ్వాలి అంటది అనమాట. అంటే బ్రేక్ఫాస్ట్ చేసి వెంటనే లంచ్ అంటే మేము అలసిపోతున్నాం, కిచెన్ లో ఉండేది బేబక్కే కదా, సో ఉండాలి అని చెప్పేసి చెప్తే విష్ణుప్రియ అంటది, అవునక్క ఈ పాయింట్ కరెక్టేను, నామినేషన్ లో ఉన్నప్పుడు కూడా మనం అదే చెప్పాలి, గ్యాప్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ అంటే కష్టమైపోతుంది అని చెప్పేసి అంటది అనమాట. అక్కడ వచ్చేసి సోనియాతో అంటది అనమాట, నాకు నచ్చినట్లు నేను చేసుకుంటే కుదరదు కదా, అందరికి నచ్చినట్టు చేయాలి అని చెప్పేసి ప్రియా అక్కతో ఏదో అంటది అనమాట. అక్కడ బిగ్ బాస్ కట్ చేశాడు, మేబీ ఎపిసోడ్ లో వేయడానికి ఏమో కట్ చేస్తాడేమో తెలియదు. అప్పుడు సీత యాక్చువల్ గా కట్ చేయాలంటే కూరగాయల్ని కట్ చేయకుండా అడిగేసి వెళ్ళిపోతుంది అనమాట. ఆ అడిగింది ఇక్కడ విష్ణుప్రియ వింటది. సో అది చెప్తది అనమాట బేబక్కకి, నేను చెప్పేసి వెళ్ళిపోయాను, నిఖిల్ అడిగినప్పుడు చెప్తది నేను కట్ చెయ్యలేదు, బేబక్కని అడిగితే ఓకే చేసుకుంటాను వెళ్ళిపో అనింది, సో నేను అందుకు వెళ్ళిపోయాను. కానీ ఇక్కడ బేబక్క చేయకుండా ఆగిపోయింది అనమాట. కన్ఫర్మేషన్ తీసుకుందేగా చేయలా, ఆ అక్క చేస్తుందేమో అని చెప్పి సీత చేయకుండా వదిలేసింది. సో అక్కడ కొంచెం డిస్కషన్స్ అనేటివి పెట్టుకున్నారు. బయటకు వచ్చాక నచ్చుతాయి అంటుంది అనమాట. సోనియా కూడా నెగిటివ్ గా ఆలోచించకుండా ఉంటుంది అనమాట. ఈ విషయాన్ని ఆలోచించకుండా బాగానే ఉండిపోయింది అనమాట. ఆఫ్రిది వచ్చి శేఖర్ భాష అని అడుగుతాడు, నేనేమన్నా మార్చుకోవాలా, నాలో ఏమన్నా చేంజెస్ చేసుకోవాలా చెప్పు భాష, నీకు బాగా నాలెడ్జ్ ఉంది అన్నిటి మీద, సో నువ్వు చెప్తే నేను ఖచ్చితంగా మార్చుకుంటా అని అడుగుతాడు. శేఖర్ భాష వచ్చి నువ్వు కింగ్ లాగున్నావు, కింగ్ అనేవాడు వేరే మంత్రులు సైనాధిపతులు చెప్తే మార్చుకోకూడదు, సో నువ్వు ఏది కూడా మార్చుకోకు, నువ్వు చాలా కరెక్ట్ గా ఆడుతున్నావు, రకరకాలుగా చెప్తారు నీకు వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్. ఆ అబ్బాయి ఉన్నాడు కదా అఫ్రిది ఉన్నాడు కదా, తను వచ్చేసి శేఖర్ భాషను అడుగుతాడు, అన్న నేనేమన్నా చేంజెస్ చేసుకోవాలా, నీకు బాగా నాలెడ్జ్ ఉంది కదా దీని మీద, సో నేనేమన్నా చేంజెస్ చేసుకోవాలంటే నాకు చెప్పునా నేను మార్చుకుంటా అని అడుగుతాడు. శేఖర్ భాష చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నువ్వేం మార్చుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు కరెక్ట్ గానే ఉన్నావు బాగున్నావు, ఒకటి గుర్తు పెట్టుకో, రాజుకి చాలా మంది వెన్నుపోటు పొడవడానికి లేదా చంపేయడానికి ఎత్తుకుతుంటారు, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కూడా చూస్తుంటారు, బట్ రాజు అనేవాడు ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ తోనే ముందుకెళ్తాడు. సో నువ్వు కూడా అలాగే ఎవరి మాట వినద్దు, ఏం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు అని చెప్పేసి తనకి చెప్తాడనమాట. మళ్ళీ ఫుడ్ దగ్గరకు వస్తారు, ఎవరు నిఖిల్ యష్మి అడుగుతారనమాట, ఏంటి వేస్ట్ చేస్తున్నారు, నాన్ వెజ్ చేసే వరకు మేము వెజ్ తినే వాళ్ళం వెయిట్ చేయాలా, నాకు ఆకలేస్తుంది అని చెప్పేసి సోనియా అడుగుతుంది వాడిని. సో అక్కడ ఇంకా వెయిట్ చేయకపోతే ఎట్లా అని చెప్పేసి మళ్ళీ ఇంకో కర్రీ చేయాలి, ఇంకా ఈ డిస్కషన్స్ జరుగుతుంది, దానికి అంత ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, కిచెన్ లో ఉండేది అనుకున్నాను. సో నిఖిల్ అంటాడు అనమాట, సీత చేసింది అనుకున్నాను అడుగుతాను ఉండు అని చెప్పేసి, అంటే సీత కర్రీ చేస్తానేమో అని చెప్పుంటది వెజ్ కర్రీ, సో చేస్తాను ఉండు అని అడిగితే సీత అంటది అక్క చేస్తాను అనేది, అందుకే నేనేం చేయకుండా పక్కకు వచ్చేసాను అని చెప్పేస్తాను అనమాట.
తర్వాత ఆదిత్య మణికంఠతో అంటాడు, నీ మీద నాకు చాలా లవ్ అండ్ కేర్ ఉంది, నువ్వు దాన్ని పోగొట్టుకోకు, నువ్వు కూడా చేంజ్ అవ్వు, ఇంకా అదే సింపతితో ఆ పెయిన్ ని అలా కంటిన్యూ చేయకు, నువ్వు ఆల్రెడీ ప్రామిస్ చేసేసావు బయటకు వచ్చేసాని, నీకు చాలా స్టామినా ఉంది, పాయింట్స్ కరెక్ట్ గా మాట్లాడతావు, నువ్వు అది పోగొట్టుకోకు, నీకు నేను ఒక విషయం చెప్తున్నా బాగా వినండి, ఈ విషయం వినండి మీరు కూడా. ఆదిత్య అంటాడు అనమాట, నేను నీకు ఒక విషయం చెప్తాను, గురు జాగ్రత్తగా విను అని చెప్పేసి అంటాడు. ఏంటి, నిన్ను జనాలు బయట సేవ్ చేస్తున్నారు, ఈ ఒక్క విషయం కన్నా నేను ఎక్కువ చెప్పలేను, ఆలోచించుకో అని చెప్పేసి లేసి వెళ్ళిపోతాడు అనమాట. నిజంగా మణికంఠ ఏడుస్తాడు, అయ్యో నేను మళ్ళీ అదే ఆలోచిస్తున్నాను, ఇంకా బయటికి రావాలి ఆడాలి అనుకుంటాడు. బిగ్ బాస్ తర్వాత కట్ చేసేస్తాడు అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి టాస్క్లు పెడతాడు ఆఫ్టర్నూన్. ఏంటి, అఫ్రిది, శేఖర్ భాష, బేబక్క ఉన్నారు కదా, ఒక వీళ్ళు ఆల్రెడీ 6 మెంబర్స్ లో, అంటే ఇంతకు ముందు తీసిన దాంట్లో. సో శేఖర్ భాషకి బిగ్ బాస్ చెప్తాడనమాట, బ్యాండ్స్ ఇస్తాడు. ఈ వీళ్ళు ముగ్గురు ఇక్కడ నిలబడిన తర్వాత వాళ్ళకి మిగతా టీమ్మేట్స్ కి, సారీ అండి చిన్న డిస్టర్బెన్స్ అయింది, సారీ క్షమించండి, కంటిన్యూ చేయండి. బ్యాండ్స్ అనేటివి ఉంటాయి అన్నమాట, కలర్స్ బ్రాండ్స్ ఉంటాయి. అవి చీఫ్స్ ని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ టాస్క్ స్టార్ట్ చేస్తాడు. ఎవరెవరికి, అఫ్రిది, శేఖర్, బేబక్కకి మళ్ళీ సెకండ్ అవకాశం ఇస్తాడు అనమాట. అంటే మొన్న పెట్టినారు కదా టాస్క్ చీఫ్స్ ని సెలెక్ట్ చేసుకునే దాంట్లో, సో అది కంటిన్యూ టాస్క్ అనమాట. ఇది ఏంటి, బ్యాండ్స్ దగ్గర నిలబడాలి, అక్కడ ఒక కలర్స్ హ్యాండ్ బ్యాండ్స్ పెట్టుంటాడు. ఏ చీఫ్ క్లాన్ ని చేరాలనుకుంటున్నారో వారికి సంబంధించి కలర్ బ్యాండ్ ని ధరించి వారి ఈ క్లాన్ లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారో చెప్పాలి అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ పక్కన నిలబడాలి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడనమాట. శేఖర్ భాష వచ్చేసి యష్మిని సెలెక్ట్ చేసుకుంటాడు. అంటే ముందున్నారు కదా నైనిక, నిఖిల్, యష్మి ఉన్నారు కదా చెఫ్స్. సో శేఖర్ భాష వచ్చి యష్మిని సెలెక్ట్ చేసుకుని, ఎందుకంటే నా చిట్టా మొత్తం యష్మికి తెలుసు, నేను ఇప్పుడు ఏం చేస్తానా, ఎక్కడ నిద్రపోతానా, ఏ తప్పులు చేస్తానా అనేది మొత్తం యష్మికి తెలుసు. ఇప్పుడు నేను యష్మి దగ్గరికి కానీ వెళ్ళకపోతే వేరే టీంకి వెళ్తే, సో యష్మి ఆ పాయింట్స్ పెట్టి నన్ను నామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి, సో తప్పించే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి నేను సేఫ్ సైడ్ గా యష్మిని సెలెక్ట్ చేసుకుంటున్నాను అంటాడు. సో అందరు నవ్వేస్తారు అనమాట. తర్వాత బేబక్ వచ్చేసి నిఖిల్ ని సెలెక్ట్ చేసుకుంటది. నేను ఒక మంచి క్వాలిటీ ఉన్న లీడర్ కావాలనుకుంటున్నా, ఎందుకంటే నేను కూడా నెక్స్ట్ జర్నీ అలాగే కంటిన్యూ చేస్తే నాకు కూడా గ్రాఫ్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి అనింది. సో నిఖిల్ ని సెలెక్ట్ చేసుకుంటది. అప్పుడు అఫ్రిది రావడంతో వస్తాడనమాట. వచ్చి నైనికాని సెలెక్ట్ చేస్తాడు. నేను రావడం ఎట్లాగో నా బడి నైనికానే, సో ఇప్పుడు కూడా నేను ఈ జర్నీ ఇప్పుడు నా చెఫ్ గా నేను నైనికాని సెలెక్ట్ చేసుకుంటున్నా అని చెప్తాడు. బిగ్ బాస్ అంటాడు, మిగతా వాళ్ళకి అవకాశం ఉంది, సో మీరు చెఫ్ ని ఇంప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తాడు. అంటే మిగతా 8-9 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా వీళ్ళ ముగ్గురులో ఆయన ఇంప్రెస్ చేసి ఇక్కడ నిలబడితే చెఫ్ సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. వాళ్ళు అలా అయింది. ఫస్ట్ నిఖిల్, నాకు స్ట్రాంగ్ గా గట్స్ ఉండి గేమ్స్ బాగాడే వాళ్ళు కావాలి, విని లీడర్ కావాలి అంటాడు అనమాట. తర్వాత యష్మి ఉండేసి మణికంఠ అంటుంది, నాకు నిన్ను సెలెక్ట్ చేసే అవకాశం ఉంది, అంటే నేను నిన్ను ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తాను అని అంటాడు అనమాట. తర్వాత వచ్చేసి అందరూ కింగ్ తో డిస్కషన్ చేస్తా ఉంటారు, వాళ్ళందరితో డిస్కషన్ చేసుకుంటుంటారు. నేను నీకు బాగా సపోర్ట్ చేస్తా, గేమ్స్ ఆడుతాను, నీ ఈ అదే గ్రూప్ ని మంచి ముందుకు తీసుకెళ్తాను ఇంకా అని చెప్పేసి అందరు కన్విన్స్, రాజులందరితో అందరూ డిస్కషన్ చేసేస్తారనమాట. డిస్కస్ చేసేసుకొని తర్వాత బిగ్ బాస్ పిల్ అనౌన్స్ చేస్తాడు, వస్తాడు. ప్రేరణ వస్తుంది. ప్రేరణ వచ్చినప్పుడు నిఖిల్, యష్మి నిలబడతారు నాకు కావాలి అని చెప్పేసి. కానీ ప్రేరణ వచ్చేసి యష్మిని సెలెక్ట్ చేసుకుంటది. తర్వాత ఆదిత్య వస్తాడు, నైనికాని సెలెక్ట్ చేసుకుంటాడు. నాకు నీ ఒపీనియన్ నా బాగా నచ్చింది, నువ్వు స్ట్రాంగ్ గా మాట్లాడుతావు, పాయింట్ కరెక్ట్ గా మాట్లాడుతావు అని చెప్పేసి ఆదిత్య నైనికాని సెలెక్ట్ చేసుకుంటాడు. సీత కూడా నైనికాని సెలెక్ట్ చేసుకుంటది. ఎందుకంటే సీత, కానీ నువ్వు చాలా స్ట్రాంగ్ గేమ్ ఆడుతావు, ఇంకా నేను కూడా స్ట్రాంగ్ కాబట్టి మన ఇద్దరం కలిస్తే గేమ్ ఇంకా ముందుకెళ్తుంది అని చెప్పి సీత చెప్తది. మణికంఠ అప్పుడు ఎవ్వరు
తీసుకోరు అనమాట, పాపం సైలెంట్గా ఉంటారు ఒక 2 సెకండ్స్. అప్పుడు నిఖిలే లేసి ఓకే దీనికి గుడ్ స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంది బట్ నేను తీసుకోవాలనుకుంటున్నా అని చెప్పేసి మణికంఠని తీసుకుంటాను నిఖిల్. అక్కడ నచ్చింది అనమాట, ఎందుకంటే ఇన్ కేస్ నిఖిల్ గాని లేవకపోతే ఎవ్వరు మణికంఠని తీసుకోవడానికి సిద్ధంగా లేరు అక్కడ. తర్వాత విష్ణుప్రియ, స్ట్రాంగ్ మైండ్ నాకు ఆల్రెడీ దొరికింది, స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ అండ్ మైండ్, సో నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి నేను ఎంటర్టైన్మెంట్ ని తీసుకుంటానని చెప్పేసి నైనిక తీసుకుంటది. సో అక్కడ వరకు అయిపోతుంది. అబ్బాయిని కూడా నిఖిల్ సెలెక్ట్ చేసుకుంటాడు, అయిపోద్ది. పృథ్వీరాజ్ని కూడా నిఖిలే సెలెక్ట్ చేసుకుంటాడు. నాకు లీడర్ అంటే అందరూ ఉండాలి, టాస్క్ లో మనం ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి చెప్తారనమాట. ఎవరెవరు వెళ్ళారు అనేది చెప్తాను చూడండి. నిఖిల్కి వచ్చేసి మణికంఠ, సోనియా, బేబక్క. యష్మికి వచ్చేసి ప్రేరణ, పృథ్వీ, శేఖర్ భాష, అభయ్, నవీన్. నైనికాకి ప్రియా, సీత, ఆదిత్య, అఫ్రిది వెళ్ళారు. ఇక్కడ సోనియా నిఖిల్ ని సెలెక్ట్ చేసుకునే ముందు ఒక డైలాగ్ వేస్తుంది, ఆడపులి నేను నీకు ఇద్దరి స్టామినా స్ట్రెంగ్త్ ఇవ్వగలను, ఆడపులిని నీతో నేను సమానంగా ఆడగలను, సో ఇద్దరం ఈక్వల్ పర్సన్స్ ఒక టీంలో ఉంటే ఎలా ఉంటుందని చూడాలని నేను నిన్నే సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్తుంది అనమాట. ఓకే అయిపోతుంది, అందరు నవ్వుతారు, అబ్బో ఎంత తెలివిగా సెలెక్ట్ చేసావు ఇలా అలా అని చెప్పేసి అనేస్తారు. తర్వాత బిగ్ బాస్ నెక్స్ట్ టాస్క్ పెడతాడు అనమాట. ఏంటి, ఇప్పుడు యష్మికి నైనికాకి ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు అనమాట, 4 మెంబర్స్. నిఖిల్ కి 3 మెంబర్సే ఉన్నారు. సో అక్కడ బిగ్ బాస్ ఒకటి అంటాడు అనమాట, ఎగ్జాక్ట్ గా ఈక్వల్ టీం ఉన్న వాళ్ళతో మాత్రమే, సమాన బలం ఉన్న క్లెయిమ్ తో ఉంటే, 2 ఉంటే ఇంట్లో సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో వీళ్ళిద్దరికి ఒకరికంటే ఒకరు ఎవరు బెటర్ అని మీరు నిరూపించుకోవాలి అని చెప్పేసి పెడతాడు. ఓకే రైట్ డెసిషన్ తీసుకున్నాను, నాట్ రైట్ ఓట్స్ అని చెప్పేసి శేఖర్ భాష. ఇక్కడ సోనియా వచ్చేసేమో నేను ఫిజికల్ గేమ్ ఆడలేను, బ్రెయిన్ గేమ్ బాగా ఆడతాను అంటది. సేమ్ బేబక్క కూడా అంతే, నేను మధ్య వయస్కురాలని కదా, నేను గేమ్ ఫిజికల్గా అంత స్ట్రాంగ్ కాదు, ఆడలేను, మళ్ళీ ఏదన్నా పడినా చేతులు కాళ్ళు ఇరిగితే కష్టం అని చెప్పేసి నేను బ్రెయిన్ గేమ్ ఆడతాను అని చెప్తాడనమాట. ఆదిత్య వచ్చేసి నేను నైనిక దగ్గరికి వెళ్తాను, ఎందుకంటే తను అక్కడ మంచిగా డెసిషన్స్ చెప్పడానికి ఫ్రీడమ్ ఇస్తుంది అని చెప్పి చెప్తాడనమాట. ఇక్కడ ఇంకా నిఖిల్, విష్ణుప్రియ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు నువ్వు నన్ను సెలెక్ట్ చేయలేదు, మణికంఠని చేసావు అంటే, మణికంఠ నాకన్నా స్ట్రాంగ్గా అంటే, లేదు మణికంఠని ఎవరూ సెలెక్ట్ చేయరు, నిన్నైతే అందరూ సెలెక్ట్ చేసుకుంటారని చెప్పేసి నిఖిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాడు. ఆ టైంలో నేనేం చేయలేకపోయాను అందుకని చేశాను అని చెప్పి చెప్తే, అప్పుడు విష్ణుప్రియ కూడా సరేలే అని చెప్పేసి ఓకేలే నాకన్నా తనే స్ట్రాంగ్గా ఇట్లా అట్లా అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే, నిఖిల్ అంటాడు నేను నీకు కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా, వేరే వాళ్ళకైతే అసలు ఇవ్వను, నువ్వు నాకు తెలుసు, నువ్వు కూడా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటే నేను ఫీల్ అవుతానంటే, అప్పుడు నిఖిల్ ఏడ్ చేస్తాడు అనమాట. ఏడ్ చేసినప్పుడు నవీన్ వచ్చేసి అతన్ని బుజ్జుకి ఇచ్చేసి, మరి ఏంద్రా నువ్వు ఇంత గలీజ్గాడు, ఎందుకు ఏడుస్తున్నావు, స్ట్రాంగ్ కదా, నా ఫ్రెండ్ అంటే స్ట్రాంగ్గా ఉండాలి ఇలా అలా అని సర్ది చెప్తాడనమాట. ఇక వచ్చేసి బేబక్క రాజుతో అంటది, అన్నంలో నువ్వు కర్రీ తినకుండా ఇప్పుడే తినేస్తున్నావు ఎందుకు అని చెప్పేసి ఆడొక చిన్న డిస్కషన్ జరుగుతుంది, అది కూడా వేస్ట్ ఆఫ్ డిస్కషన్. తర్వాత వచ్చేసి బిగ్ బాస్ బేబక్కకు వార్నింగ్ ఇస్తారు, గ్యాస్ ఆఫ్ చేయదని. అప్పుడు సారీ బిగ్ బాస్ పనిష్మెంట్ తీసుకుంటా దీనికని చెప్పి ఆ గిన్నెలన్నీ ఆమెకి అడిగేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణకి ఆదిత్యకి ఒక టవల్ గొడవ అనేది అవుతుంది అనమాట. ఈయన చూసుకోకుండా ఆదిత్య ప్రేరణ టవల్ యూస్ చేసేస్తాడు. అది మళ్ళీ ఏమంటాడు, ప్రేరణ నా మీద గేమ్ స్టార్ట్ చేసింది, కావాలని నన్ను నామినేట్ చేయడానికి ఇలా చేసింది అని చెప్తాడు. ఆ అమ్మాయి ఏమో నాకు టవల్ లేదు కదా, ఇప్పుడు నువ్వు చూసుకోను కదా, నా పేరు కూడా రాసి పెట్టున్నా అని చెప్పేసి ఆమంటది. దానికి ఫీల్ అవుతాడనమాట. ఇక్కడ వచ్చేసి యష్మి అడుగుతుంది, వాష్రూమ్స్ సరిగా క్లియర్గా లేవు, ఎవరు వాష్ చేయట్లేదు సరిగా అని చెప్పేసి ప్రతిసారి వెళ్ళి అడిగి తిడుతూ ఉంటుంది అనమాట. అప్పుడు మణికంఠ అంటాడు, ఇలా మైక్రో మేనేజ్మెంట్ చేస్తే చాలా కష్టము అంటది. అప్పుడు యష్మి అంటది, ఐ కాంట్ డూ ఎనీథింగ్, నాకు నీట్గా ఉండాలి అంతే, నాకు ఇచ్చిన డ్యూటీ నేను కరెక్ట్గా చేయాలి అంటది. అప్పుడు ఆదిత్య, శేఖర్, బేబక్క అక్కడి నుంచి వచ్చేసి మణికంఠ ఏం చేస్తున్నాడు అని అన్నప్పుడు శేఖర్ భాష ఏదో పెంట చేస్తూ ఉంటాడులే అని అనేస్తాడనమాట. యష్మి వల్ల నేను ఇలాగే మాట్లాడతా, నా వాయిస్ ఇలాగే ఉంటుంది, నేను ఇంకా మార్చుకోలేను అని చెప్పేస్తుంది. నవీన్ వచ్చేసి ఎవ్రీ టైం ఇలాగే చేస్తే వినడానికి కష్టంగా ఉంటుంది, కెప్టెన్ లేరు కాబట్టి అన్నీ మనమే చూసుకొని నీట్గా చేసుకోవాలి అని చెప్పేసి అంటాడు. తర్వాత ఒక డైలాగ్ వేస్తాడు, చిన్న పుండిని గెలుపుతో పోతే ఆ చెయ్యి తీసేయాల్సి వస్తుంది, చెయ్యి కట్ చేసేయాల్సి వస్తుంది, అలా కాకుండా ప్రతి పాయింట్కి అలా కాకుండా నీట్గా డిస్కషన్ చేసుకోవాలంటాడు. తర్వాత వచ్చేసి బిగ్ బాస్ టాస్క్ పెడతాడనమాట, బాల్ కొట్టు గోల్ కొట్టు అని చెప్పేసి ఆ గేమ్ ఎవ్వరు అయితే సరిగా ఆడరు, ఒక్కరు కూడా గోల్
వెయ్యలేకపోతారనమాట. ఒక్కసారి నవీన్ మాత్రం ట్రై చేస్తాడు, దగ్గరికి వెళ్తాడు, కానీ టచ్ చేయలేకపోతాడు అనమాట. సో ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్. ఫుల్ రివ్యూ అయితే ఇది. నాకు నచ్చినట్లయితే ఇక్కడ నాకు నచ్చిన కంటెస్టెంట్ అయితే ఆదిత్య బాగున్నాడు, శేఖర్ భాష ఓకే, సోనియా కూడా ఓకే. మీకు ఏ కంటెస్టెంట్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతకన్నా ముందు ఫుల్ వీడియో చూసి ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం రివ్యూ స్టార్ట్ చేస్తున్నా, ఇది నా కంటిన్యూ నా లైఫ్ జర్నీ అవబోతుంది. సో ప్లీజ్ నాకు మీరు సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఉన్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా అస్సలు ఉండద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. గైస్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఓకే, నెక్స్ట్ వినండి. అప్పుడే అయిపోలేదు, ఈ టాస్క్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకా చాలామంది ఆడుతూ ఉంటారు, అంటే గ్రూప్స్గా వచ్చి ఆడుతూ ఉంటారు. ఏ ఒక్కరు అయితే వేయలేకపోతారు. ఒకసారి యష్మి కూడా మిస్ చేసేసింది అనమాట. ప్రేరణ కొడుతుంది అనుకున్నాం, కొట్టలేదు. బట్ నిఖిల్ మీద అందరూ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, బట్ నిఖిల్ కూడా మిస్ చేసేసాడనమాట. ఈ గేమ్ అయితే ఇంతటితో సమాప్తం. ఇఫ్ ఇన్ కేస్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు ఈ వీకెండ్ ఎలిమినేట్ అయిపోతారు అనేది కామెంట్ సెక్షన్లో డిస్కస్ చేయండి. మీ కామెంట్స్ని పాస్ చేయండి, నేను కూడా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంతటితో ఈ వీడియో సమాప్తం.